ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లనను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమకు ఉన్న అత్యంత మనోహరమైన సుగుణం ముఖ్యమైనది ఏమిటి అంటే, దేవుని ప్రేమ మన మీద నిత్యము నిలిచి ఉండడం. భూమి పునాదులు వాటి స్థానం తప్పిన మన కృపగల దేవుని నిబంధన కానీ, ఆయన దయ కానీ ఆయన ప్రజల మీద ఉండకుండా తప్పిపోదు. ఆత్మావేశం ద్వారా ప్రకటించబడిన ఈ స్థిరమైన నమ్మకము బట్టి మన ప్రాణమునకు సంతోషం కదా. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మన జీవిత దినాలు తరిగిపోతున్నాయి. అయినా దేవుని ప్రేమ తరిగిపోలేదు, మారలేదు. పాత దీపాలు స్థానంలో కొత్త దీపాలు వస్తాయి. ప్రతిదానిలో మార్పు జరుగుతుంది, కానీ దేవుని ప్రేమలో మార్పు లేదు. భూకంపం వచ్చినప్పుడు పర్వతాలు బోర్లా పడతాయి, కానీ నిత్యుడైన దేవుని మీద ఏ శక్తి ప్రభావం చూపలేదు. గడిచినదైనా, గడుస్తున్నదైనా, భవిష్యత్తులోనైనా, రాబోవైనా మన దేవుడు మన మీద జాలి చూపకుండా ఏదీ ఆపలేదు. ప్రియ దేవుని బిడ్డ, శాశ్వతమైన ప్రభుదయలో విశ్రాంతి తీసుకో. ఆయన నిన్ను తన స్వంత వ్యక్తిలా చూసుకుంటాడు. ఆయన నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. నీవు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. నీ దేవునిగా ఉంటాను అని తన ప్రజలలో ఒకనిగా చేసుకుంటాను అని స్వయంగా మహిమగల దేవుడే స్వయంగా నీకు ప్రమాణం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని నిబంధన, దేవుని దయ ఈ రెండూ ఖచ్చితమైనది, శాశ్వతమైనవి అని తెలుసుకుని ఈ మాటలపై జీవిద్దాం. నిత్యత్వం కూడా వాటిని అనగా దేవుని నిబంధనను, దేవుని దయను మన నుండి దూరం చేయలేవు. అది దేవుని ప్రేమ. దీనిని ఏమని మనము వర్ణించలేము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. మేము మీ ప్రేమను గురించి, మీ ప్రేమ మాతో ఎలా ఉంటుందో మేము తెలుసుకోగలగడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ ప్రేమ మారనిది, ఏమైనా మారచ్చు. అందును బట్టి మేము కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించి, వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి.
వీరిని వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమెన్.